ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? తిన్నారా లేదా అనేటువంటిది కింద కామెంట్ చెయ్యండి. ఇక ఈ సినిమాలు ఉన్నాయి కదా, గేమ్ చేంజర్, పుష్ప 2 ఈ 2 సినిమాలల్ల గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అవుతుంది, పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనేటువంటి వార్తలైతే బయటైతే గట్టిగా వస్తున్నాయి ఫ్రెండ్స్. నిజానికి చెప్పాలంటే ఇదే కరెక్ట్ అన్నమాట. నిజానికి చెప్పాలి అంటే గేమ్ చేంజర్ టీజర్ అయితే అస్సలు బాగలేదు ఫ్రెండ్స్. అసలు ఆ ట్రైలర్ ఎంత దరిద్రంగా ఉంది అంటే అసలు దాన్ని ట్రైలర్ అంటారా, బంక చెక్కలు అంటారు. సరే, ఈ విషయం పక్కన పారదెంగినట్టయితే ఈ గేమ్ చేంజర్ టీజర్ కట్ ఏ అవలపోకోడు చేసిండో ఏమో తెలియదు, కానీ టీజర్ ఆతృతనన్న పెట్టాలి, సినిమా చూడాలి, ఈ గేమ్ చేంజర్ సినిమా చూడాలి అని చెప్పి. కానీ టీజర్ అయితే అలా లేదనమాట. ఇక ఈ పుష్ప ట్రైలర్ విషయానికి వస్తే ఏ రేంజ్ లో ఉంది అనేటువంటిది అయితే చెప్పవచ్చు అనమాట. ఒకవైపు పుష్పాని ఎలివేట్ చేస్తూనే బన్వర్ సింగ్ ని ఎలివేట్ చేస్తూ ఈ ట్రైలర్ లో క్వశ్చన్ మార్క్ పెట్టి సినిమా చూడాలి చూడాలి అని చెప్పి ఆతృత పెంచారనమాట. అసలు లాస్ట్ నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమిటి అంటే ఈ గేమ్ చేంజర్ సినిమా అయితే ఫ్లాప్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా టీజర్ చూడొచ్చు. నాకు తెలిసి మీరు ఏమనుకున్నారు ఈ టీజర్ చూసి? మీరు ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది అనుకున్నారా, లేకపోతే హిట్ అవుతుంది అనుకున్నారా? నిజంగా చెప్పండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా నేనే కాదు, చాలా మంది అయితే ఈ గేమ్ చేంజర్ సినిమా అయితే ఫ్లాప్ అవుతుంది అని అంటున్నారు ఫ్రెండ్స్. అయితే నన్ను మెగా ఫ్యామిలీ అంతా కలిసి నన్ను అయితే తిట్టొచ్చు అనమాట. రామ్ చరణ్ ఫ్యాన్స్ అయినా, అలాగే ఆయన తండ్రి ఫ్యాన్స్, అలాగే ఆయన బాబాయ్ ఫ్యాన్స్. కానీ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం నేను చెప్పింది నిజం అవుతుంది. కావాలంటే అప్పుడు కూడా ఈ వీడియో చూడండి. ఇక ఈ పుష్ప సినిమా విషయానికి వస్తే ఇదైతే భారీ హిట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సినిమా ఆతృత పెంచారు, అలాగే ట్రైలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది, సినిమా కూడా బాగుండబోతుంది అనేటువంటిది కూడా అర్థమవుతుంది. సో దట్స్ గైస్, ఈ 2 సినిమాల కంపారిజన్. మీకు నాలాగే అనిపించిందా? ఈ 2 సినిమాల్లో గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అవుతుంది అని కామెంట్ చేయండి కింద. అలాగే వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కావాలంటే.